పెన్షన్ల కార్యక్రమం జోర్పాలెంలో జరుగుతుంది. జోర్పాలెం పంచాయతీలో పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ల 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు రాగానే రాష్ట్రం అంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమానికి జనాల్లోకి వచ్చి అవ్వాతాతల్ని కలుస్తూ గ్రామ ప్రజల్ని కలవడం, నా చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి పెన్షన్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం కలిపి 17 కోట్లు పెన్షన్ పంపిణీలు జరుగుతున్నాయి. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం కలిపి 39,332 పెన్షన్దారులు పెన్షన్లు అందడం జరుగుతుంది. ఈ పెన్షన్ల కార్యక్రమం మొదటగా మొదలైంది 1995. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని కొనసాగించిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 1000 రూపాయలు పెంచారు. వెంటనే తర్వాత 1000 రూపాయలని 2000 చేశారు. గత ప్రభుత్వం వాళ్ళు 2000ని 3000 చేస్తామని మాటలు చెప్పి 250 లెక్కన పెంచుకుంటూ 5 సంవత్సరాలకి 3000 చేయడం జరిగింది. కానీ మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే కాకుండా ముందుగా ప్రచారంలో ఆయన చెప్పిన ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ నుంచి మే, జూన్ 3 నెలలు 1000 రూపాయలు పెంచుతూ జూలై నెలలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తారీఖున ఆయన ప్రతి ఒక్కరికి 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు లోతు బడ్జెట్ లో ఉన్న అప్పులు చేసి మనకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకు అభివృద్ధి బాటలో మనం నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ మన సంపద సృష్టిస్తూ అభివృద్ధి చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, మీరందరూ ఆలోచించాలి. మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సరే అది ఎవరికి అది కనపడకూడదని మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితేమి, అన్నా క్యాంటీన్లు అయితేమి, ఆయన చెప్పిన దీపావళిలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే మొదలవుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు తల్లికి వందనం లెక్కన ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000, అది కూడా కొంతమందికి చేరుతుంది, అందరికీ చేరదు. కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా త్వరలోనే అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇటు సంక్షేమ పథకాలే కాకుండా అటు అభివృద్ధి వైపు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పంచాయతీలో 5 లక్షలు సీసీ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇదంతా ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక రైతు పొలం తన దగ్గర ఉంటే దాన్ని తాకట్టు పెట్టి దాని నుంచి వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని ఒక రైతు సాగిస్తే, మరో రైతు తన దగ్గర ఉన్న పొలాన్ని సాగు చేసి దాంట్లోనే డబ్బులు సంపాదించి దాన్ని ఆయన అభివృద్ధి చేస్తూ తన కుటుంబాన్ని అభివృద్ధి చేశాడు. మొదటి రైతు ఎవరో మీకు అర్థమైంది, రెండో రైతు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలా సంపద సృష్టిస్తూ మనందరికీ ఆయన అభివృద్ధి అవుతూ మనని రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తూ ఎక్కడ పేదరికం అనేది కనిపించకూడదు అన్న లక్ష్యంతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. అలాగే నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ పేదవారు అనేది కనపడకుండా ప్రతి వాళ్ళకి రోడ్లు కానీ ఇల్లులు కానీ శాంక్షన్ చేపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీ అందరం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్
ఏమంటున్నాయా నువ్వా నీ భార్య? మరి అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి, మరి అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజేంద్ర గారికి, మరి అదేవిధంగా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సుజాత గారికి, మరి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేవాలయపు తరంలో గత ప్రభుత్వంలో ఉంటే ఏ విధంగా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇవ్వాలా, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలా, అదేవిధంగా మహిళలకి నేను ఇచ్చిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇవ్వాలా, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వాలా, ఆడబిడ్డ నిధి నుంచి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిన్న 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఒక పట్టుదలతో ఈ రోజు అన్ని పథకాలు కూడా అమలుపరచడానికి రూపకల్పన చేస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక వెన్నుండే ముఖ్యమంత్రి, ఒక ముందు చూపుండే వ్యక్తి ముఖ్యమంత్రి, రాష్ట్రం మీద ఒక అవగాహన ఉండే ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తపన పడే వ్యక్తి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గత ఎన్నికల్లో అఖండ మెజార్టీ ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా ఇక్కడ మెజార్టీ ఇచ్చారంటే అది యావత్ భారతదేశం కూడా ఆశ్చర్యపోయారు. ఆ వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారంటే వాళ్ళ దౌర్భాగ్య పరిపాలన, వాళ్ళ అభివృద్ధి నిరోధక పరిపాలన, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన, వాళ్ళ దళితుల వ్యతిరేక పరిపాలన ఏ విధంగా ఉండిందో ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. గతంలో నేను 2004లో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో నన్ను ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆనాడు కారుమంచి వారి కడిగి నుంచి దోల్పాలెం వరకు రోడ్డు ఏర్పాటు చేశాం. ఇక్కడ గృహ నిర్మాణం చేపట్టాం, రేషన్ కార్డులు ఇచ్చాం, తాగునీటి సౌకర్యం పైప్ లైన్ ఏర్పాటు చేయించాం, ఒక సిమెంట్ రోడ్డు ఒకటి కావాలేసాం. ఆ రోజు స్కూల్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేశాం. ఈ గ్రామం మీద మాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడున్న దళిత సోదరులంతా ఒక మాట మీద ఉంటారు. ఏ పార్టీ చేసినా వాడిగానే చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మేమందరితో మరి నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు మొన్న 24 ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల ఇక్కడ నాకు వచ్చిన మెజార్టీ రాకపోయింది. ఈ రోజు ఇంతమంది ఆమెను ఆదరించి అభిమానించి స్వాగతం పలికారంటే నిజంగా ఈ గ్రామంలో కనుక పెరిగిందని చెప్పి అభివృద్ధి నేను చేశాను, నా కుమార్తె అదే విధంగా మీకు అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా మీరు ఎప్పుడు తలుపు తట్టినా ఆమె సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా మరి భవిష్యత్తులో మీ అందరు నేను కోరేది పెన్షన్ల కార్యక్రమం జోడుపాలెంలో జరుగుతుంది. జోడుపాలెం పంచాయతీలో పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ల 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు రాగానే రాష్ట్రం అంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమానికి జనాల్లోకి వచ్చి అవ్వాతాతల్ని కలుస్తూ గ్రామ ప్రజల్ని కలవడం, నా చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి పెన్షన్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం కలిపి 17 కోట్లు పెన్షన్ పంపిణీలు జరుగుతున్నాయి.
అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం కలిపి 39,332 పెన్షన్దారులు పెన్షన్లు అందడం జరుగుతుంది. ఈ పెన్షన్ల కార్యక్రమం మొదటగా మొదలైంది 1995. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని కొనసాగించిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 1000 రూపాయలు పెంచారు. వెంటనే తర్వాత 1000 రూపాయలని 2000 చేశారు. గత ప్రభుత్వం వాళ్ళు 2000ని 3000 చేస్తామని మాటలు చెప్పి 250 లెక్కన పెంచుకుంటూ 5 సంవత్సరాలకి 3000 చేయడం జరిగింది. కానీ మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే కాకుండా ముందుగా ప్రచారంలో ఆయన చెప్పిన ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 1000 రూపాయలు పెంచుతూ జూలై నెలలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తారీఖున ఆయన ప్రతి ఒక్కరికి 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు లోతు బడ్జెట్ లో ఉన్న అప్పులు చేసి మనకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకు అభివృద్ధి బాటలో మనం నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ మన సంపద సృష్టిస్తూ అభివృద్ధి చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, మీరందరూ ఆలోచించాలి. మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సరే అది ఎవరికి అది కనపడకూడదని మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే ఏమి, అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, ఆయన చెప్పిన దీపావళిలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే మొదలవుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు తల్లికి వందనం లెక్కన ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000, అది కూడా కొంతమందికి చేరుతుంది, అందరికీ చేరదు. కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా త్వరలోనే అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇటు సంక్షేమ పథకాలే కాకుండా అటు అభివృద్ధి వైపు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పంచాయతీలో 5 లక్షలు సీసీ రోడ్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇదంతా ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక రైతు పొలం తన దగ్గర ఉంటే దాన్ని తాకట్టు పెట్టి దాని నుంచి వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని ఒక రైతు సాగిస్తే, మరో రైతు తన దగ్గర ఉన్న పొలాన్ని సాగు చేసి దాంట్లోనే డబ్బులు సంపాదించి దాన్ని ఆయన అభివృద్ధి చేస్తూ తన కుటుంబాన్ని అభివృద్ధి చేశాడు. మొదటి రైతు ఎవరో మీకు అర్థమైంది, రెండో రైతు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలా సంపద సృష్టిస్తూ మనందరికీ ఆయన అభివృద్ధి అవుతూ మనని రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తూ ఎక్కడ పేదరికం అనేది కనిపించకూడదు అన్న లక్ష్యంతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అలాగే నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ పేదవారు అనేది కనపడకుండా ప్రతి వాళ్ళకి రోడ్లు కానీ ఇల్లులు కానీ శాంక్షన్ చేపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీ అందరం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. చెప్పు పెద్దమే చూడు అన్న చేయబడు ఈ రోజు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ మరి అదేవిధంగా విజయభాస్కర్ గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి, మరి అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజేంద్ర గారికి, మరి అదేవిధంగా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సుజాత గారికి, మరి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేవాలయపు తరంలో గత ప్రభుత్వంలో ఉంటే ఏ విధంగా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇవ్వాలా, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలా,
అదేవిధంగా మహిళలకి నేను ఇచ్చిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇవ్వాలా, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వాలా, ఆడబిడ్డ నిధి నుంచి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిన్న 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఒక పట్టుదలతో ఈ రోజు అన్ని పథకాలు కూడా అమలుపరచడానికి రూపకల్పన చేస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక వెన్నుండే ముఖ్యమంత్రి, ఒక ముందు చూపుండే వ్యక్తి ముఖ్యమంత్రి, రాష్ట్రం మీద ఒక అవగాహన ఉండే ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తపన పడే వ్యక్తి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గత ఎన్నికల్లో అఖండ మెజార్టీ ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ఊహించిన విధంగా ఇక్కడ మెజార్టీ ఇచ్చారంటే అది యావత్ భారతదేశం కూడా ఆశ్చర్యపోయారు. ఆ వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారంటే వాళ్ళ దౌర్భాగ్య పరిపాలన, వాళ్ళ అభివృద్ధి నిరోధక పరిపాలన, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన, వాళ్ళ దళితుల వ్యతిరేక పరిపాలన ఏ విధంగా ఉండిందో ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. గతంలో నేను 2004లో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో నన్ను ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆనాడు కారుమంచి వారికి అంగీకరించి దోడ్పాలెం వాళ్ళకు రోడ్డు ఏర్పాటు చేశాం. ఇక్కడ గృహ నిర్మాణం చేపట్టాం, రేషన్ కార్డులు ఇచ్చాం, తాగునీటి సౌకర్యం పైప్ లైన్ ఏర్పాటు చేయించాం, ఒక సిమెంట్ రోడ్డు ఒకటి కావాలేసాం. ఆ రోజు స్కూల్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేశాం. ఈ గ్రామం మీద మాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడున్న దళిత సోదరులంతా ఒక మాట మీద ఉంటారు. ఏ పార్టీ చేసినా ఓడిగానే చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మేము అందరితో మరి నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు మొన్న 24 ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల ఇక్కడ నాకు వచ్చిన మెజార్టీ రాకపోయింది. ఈ రోజు ఇంతమంది ఆమెను ఆదరించి అభిమానించి స్వాగతం పలికారంటే నిజంగా ఈ గ్రామంలో కనుక కలిగిందని చెప్పి అభివృద్ధి నేను చేశాను, నా కుమార్తె అదే విధంగా మీకు అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా మీరు ఎప్పుడు తలుపు తట్టినా ఆమె సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా మరి భవిష్యత్తులో మీ అందరు నేను కోరేది పెన్షన్ల కార్యక్రమం జోడుపాలెంలో జరుగుతుంది. జోడుపాలెం పంచాయతీలో పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ల 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు రాగానే రాష్ట్రం అంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమానికి జనాల్లోకి వచ్చి అవ్వాతాతల్ని కలుస్తూ గ్రామ ప్రజల్ని కలవడం, నా చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి పెన్షన్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం కలిపి 17 కోట్లు పెన్షన్ పంపిణీలు జరుగుతున్నాయి. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం కలిపి 39,332 పెన్షన్దారులు పెన్షన్లు అందడం జరుగుతుంది. ఈ పెన్షన్ల కార్యక్రమం మొదటిగా మొదలైంది 1995. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని కొనసాగించిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 1000 రూపాయలు పెంచారు. వెంటనే తర్వాత 1000 రూపాయలని 2000 చేశారు. గత ప్రభుత్వం వాళ్ళు 2000ని 3000 చేస్తామని మాటలు చెప్పి 250 లెక్కన పెంచుకుంటూ 5 సంవత్సరాలకి 3000 చేయడం జరిగింది.
కానీ మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే కాకుండా ముందుగా ప్రచారంలో ఆయన చెప్పిన ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 1000 రూపాయలు పెంచుతూ జూలై నెలలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తారీఖున ఆయన ప్రతి ఒక్కరికి 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు లోతు బడ్జెట్ లో ఉన్న అప్పులు చేసి మనకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకు అభివృద్ధి బాటలో మనం నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ మన సంపద సృష్టిస్తూ అభివృద్ధి చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, మీరందరూ ఆలోచించాలి. మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సరే అది ఎవరికి అది కనపడకూడదని మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే ఏమి, అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, ఆయన చెప్పిన దీపావళిలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే మొదలవుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు తల్లికి వందనం లెక్కన ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000, అది కూడా కొంతమందికి చేరుతుంది, అందరికీ చేరదు. కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా త్వరలోనే అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇటు సంక్షేమ పథకాలే కాకుండా అటు అభివృద్ధి వైపు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పంచాయతీలో 5 లక్షలు సీసీ రోడ్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇదంతా ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక రైతు పొలం తన దగ్గర ఉంటే దాన్ని తాకట్టు పెట్టి దాని నుంచి వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని ఒక రైతు సాగిస్తే, మరో రైతు తన దగ్గర ఉన్న పొలాన్ని సాగు చేసి దాంట్లోనే డబ్బులు సంపాదించి దాన్ని ఆయన అభివృద్ధి చేస్తూ తన కుటుంబాన్ని అభివృద్ధి చేశాడు. మొదటి రైతు ఎవరో మీకు అర్థమైంది, రెండో రైతు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలా సంపద సృష్టిస్తూ మనందరికీ ఆయన అభివృద్ధి అవుతూ మనని రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తూ ఎక్కడ పేదరికం అనేది కనిపించకూడదు అన్న లక్ష్యంతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అలాగే నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఎక్కడ పేదవారు అనేది కనపడకుండా ప్రతి వాళ్ళకి రోడ్లు కానీ ఇల్లులు కానీ శాంక్షన్ చేపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీ అందరం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. చెప్పు పెద్దమే చూడు అన్న చేయబడమా. ఈరోజు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ మరి అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి, మరి అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజేంద్ర గారికి, మరి అదేవిధంగా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సుజాత గారికి, మరి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేవాలయపు తరంలో గత ప్రభుత్వంలో ఉంటే ఏ విధంగా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇవ్వాలా, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలా, అదేవిధంగా మహిళలకి నేను ఇచ్చిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇవ్వాలా, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వాలా, ఆడబిడ్డ నిధి నుంచి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిన్న 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఒక పట్టుదలతో ఈ రోజు అన్ని పథకాలు కూడా అమలుపరచడానికి రూపకల్పన చేస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక వెన్నుండే ముఖ్యమంత్రి, ఒక ముందు చూపుండే వ్యక్తి ముఖ్యమంత్రి, రాష్ట్రం మీద
ఒక అవగాహన ఉండే ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తపన పడే వ్యక్తి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గత ఎన్నికల్లో అఖండ మెజార్టీ ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా ఇక్కడ మెజార్టీ ఇచ్చారంటే అది యావత్ భారతదేశం కూడా ఆశ్చర్యపోయారు. ఆ వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారంటే వాళ్ళ దౌర్భాగ్య పరిపాలన, వాళ్ళ అభివృద్ధి నిరోధక పరిపాలన, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన, వాళ్ళ దళితుల వ్యతిరేక పరిపాలన ఏ విధంగా ఉండిందో ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. గతంలో నేను 2004లో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో నన్ను ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆనాడు కారుమంచి వారికి అంగీకరించి దోర్పాలెం వరకు రోడ్డు ఏర్పాటు చేశాం. ఇక్కడ గృహ నిర్మాణం చేపట్టాం, రేషన్ కార్డులు ఇచ్చాం, తాగునీటి సౌకర్యం పైప్ లైన్ ఏర్పాటు చేయించాం. ఒక సిమెంట్ రోడ్డు ఒకటి కావాలేసాం. ఆ రోజు స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశాం. ఈ గ్రామం మీద మాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడున్న దళిత సోదరులంతా ఒక మాట మీద ఉంటారు. ఏ పార్టీ చేసినా వాడిగానే చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు అందరికీ మరి నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు మొన్న 24 ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల ఇక్కడ నాకు వచ్చిన మెజార్టీ రాకపోయింది. ఈ రోజు ఇంతమంది ఆమెను ఆదరించి అభిమానించి స్వాగతం పలికారంటే నిజంగా ఈ గ్రామంలో కనుక కలిగిందని చెప్పి అభివృద్ధి నేను చేశాను, నా కుమార్తె అదే విధంగా మీకు అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా మీరు ఎప్పుడు తలుపు తట్టినా ఆమె సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా మరి భవిష్యత్తులో మీ అందరు నేను కోరేది